సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో మనం మదనపల్లి దగ్గర ఉన్న ఆర్స్లీ హిల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆర్స్లీ హిల్స్ దగ్గర చిన్న వ్యూ పాయింట్ ఒకటి ఉంటే చిన్న లేక్ లాగా, అండ్ అక్కడికి వచ్చాము అంటే మొత్తం చూపిస్తాము అండ్ ఆర్స్లీ హిల్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి. అండ్ ఈ వ్లాగ్ మాత్రం అస్సలు మిస్ కాకండి. అండ్ బ్యూటిఫుల్ చెట్లు చూడొచ్చు ఎంత హైట్ ఉన్నాయో, చాలా హైట్ ఉన్నాయి. అండ్ దాట్స్ ఇట్, లెట్స్ వాచ్ ఇట్. మనం అక్కడ గమనించవచ్చు. అండ్ ఆ కొండే అనమాట మనం ఎక్కేది, ఆర్స్లీ హిల్స్ అంట. అండ్ ఎన్ని కిలోమీటర్స్ ఉండొచ్చు డాడీ ఇక్కడి నుంచి? ఇక్కడ నుంచి దాదాపు ఇంకా 10 కిలోమీటర్లు అక్కడికి ఉంటుంది. అండ్ ఇటే కదా వే, సో అంతే, ఈ వేలో వెళ్ళడమే. సో అదనమాట విషయం. ఏదో రాసుకుంటున్నారు. అండ్ వెళ్ళడానికి 25 ఎంత అంట. సో ఇదంతా ఘాట్ అన్న. సోము గాడికి మంచి విజువల్స్ వస్తాయిరా. నేను సైడ్ విజువల్సే తీసుకోవాలి, ఇంకేం చేస్తాం, తప్పదు. ఇది వచ్చేసి ఘాట్ రోడ్ అనమాట. అండ్ దాదాపు 10 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అండ్ మా సోమగాడు ముందర నుంచి వీడియో తీస్తున్నాడు, ఆడికి మంచి విజువల్స్ వస్తాయి. అండ్ ఎప్పుడైనా నాకు గమనిస్తే కొండ ఎక్కేటప్పుడు చెవులు పట్టేసినట్టు అవుతుంది, అండ్ దిగిన తర్వాత ఫ్రీ అవుతుంది. సో ఇప్పుడే నాకు చెవులు పట్టేసాయి, మళ్ళీ ఎప్పుడు ఫ్రీ అవుతాయో తెలీదు. సో జనాలు కూడా బాగానే ఉంటున్నారు. రే రే సస్తావురా. వావ్, కర్వ్స్ మాత్రం బ్యూటిఫుల్ అనమాట. అట్లే పైకి ఒక్కొక్క కర్వ్ ఒక్కొక్క మైండ్ పోతుంది లోపల. అండ్ ఇక్కడ నుంచి విజువల్స్ చూడొచ్చు. అండ్ బ్యూటిఫుల్గా వచ్చాయి. అండ్ దాదాపు మేమంతా విండోస్ తీసేసే వెళ్తున్నాము. అరే ఏసీ ఆపేసా ఇబ్బందిగా. ఒక 2 కిలోమీటర్లు కలిసి వస్తుంది మైలేజ్ ఏసీ ఆపేస్తే. పెట్రోల్ మైలేజ్ ఎక్కువ వచ్చేస్తుంది అది. 1500 cc కార్ అయినా అంతేనా? సో మా డాడీ చెప్పిన విషయం ఏంటంటే, హిల్ ఎక్కేటప్పుడు ఏసీ వేస్తే ఇంజన్ పైన ప్రెజర్ పడిద్దంట, అందుకోసం అంట ఆపేసింది. భలే ఉంది ఇది, భలే ఉందిరా. అడవిలా ఉంది ఇదంతా. ఏం అడవి ఇది? ఆర్సీ హిల్స్. ఏం కొండలు? సాయి చలమడుగులా? నా పేరుతో కూడా కొండలు ఉన్నాయా? సాయి చలమడుగులు అంట కొండలు అంట. సో మొత్తానికి నా పేరుతో కూడా అడుగులు ఉన్నాయి. హైలైట్. అరే బయాస్ అని యాదవ్ రే, మొత్తం ఫ్రంటే ఉంటుందిరా, కాకపోతే అది వైడ్ యాంగిల్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. కొద్దిగా ఏమవుతుందంటే కొంచెం కూల్ అవుతుంది. అండ్ చెయ్యి బయట పెడితే మనకు ఆ గాలి తెలుస్తుంది అనమాట, కూల్ అవ్వడం. కాకపోతే ఇప్పుడు మధ్యాహ్నం టైము అయినా కూడా కూల్గానే ఉంది. అండ్ ఈవినింగ్స్ ఎలా ఉంటుందో తెలియదు. మార్నింగ్ రావాల్సి ఉండే బట్ మిస్ అయింది. అయినా పర్లేదు, వ్యూ మాత్రం బీభత్సంగా ఉంది మధ్యాహ్నం అయినా. అండ్ గమనించవచ్చు. అంటే సన్ హీట్ కదా, సో అది. కర్వులు మాత్రం అవసరం ఉన్నాయి. ఆ బండిలో దిగాము. అండ్ బ్యూటిఫుల్గా ఒక లైక్ అయితే ఇక్కడ ఉంది అని అనుకున్నాను, కానీ లేదు. యాక్చువల్గా ఇదే మనం ఇంట్రడక్షన్ ఇచ్చిన ప్లేస్ అనమాట. అండ్ ఇది ఎడిటింగ్ చేస్తున్న సమయంలో ఇస్తున్న వాయిస్ ఓవర్. నిజంగా చూడడానికి అద్దరిపోతుంది అనమాట ఈ ప్లేస్. ఇప్పుడే అడవిలోకి వెళ్తున్నాం. సో వాడు వెళ్ళిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, దుకేద్దాం పెళ్ళి. సో మా వాళ్ళు రండి. అండ్ ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో చూడొచ్చు మీరు. అండ్ యాక్చువల్గా లోతుంది, బాగా ఉండేటట్టుగా ఉంది. ఇక్కడ నుంచి సోములు తోసేస్తే ఎంత లోతుంటుందో తెలిసిద్ది. చెట్ల పైనంట సన్నగా పచ్చగా పసికిరి పాములు ఉంటాయంట. అవి
ఒకసారి నేను చేత్తో కూడా పట్టుకున్నారా చిన్నప్పుడు, నాకు తెలియక. చేత్తో పట్టుకున్నా, ఇంటికి తీసుకుని ఆడుకున్నా. పద పద పద, ఎక్కువ కథలు పడద్దు, పద. ఇప్పుడు కార్ ఎక్కాం అండ్ ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి ఆర్స్లీ హిల్స్. వెల్కమ్ టు ఏపీ టూరిజం హిల్ స్పాట్ ఆర్స్లీ హిల్స్. సో మనం ఇక్కడ కొంచెం ఫుడ్కి వచ్చాం అనమాట. ఫుడ్డే కదా, సో మేము యాక్చువల్గా ముందే ప్రిపేర్ చేసుకున్నాం, బిర్యానీ అవి తెచ్చుకున్నాం. అండ్ బద్రీష్ మాత్రం తినకూడదు నాన్ వెజ్, సో ఇంకా కొంచెం వచ్చాం. అండ్ చూడొచ్చు ఈ సరౌండింగ్స్ కూడా మీరు, అండ్ ఇక్కడ వ్యూస్ అన్ని క్యాప్చర్ చేయొచ్చు. కామెడీ ఇప్పుడు చెప్పాలి, కార్ వచ్చి అక్కడ పార్కింగ్ చేసి హోటల్ కోసం మొత్తం ఎదికేసి మొత్తం తిరుక్కొని వచ్చాం, ఆ పక్క ఈ పక్క ఈ పక్క. ఫైనల్ గా కార్ పక్కనే హోటల్ ఉంది. హైలైట్ కామెడీ. సో ఎవరి కోసం అంటే మన బద్రీష్ కోసం. అండ్ అంతే గైస్, మొత్తం తిరిగి అన్వేషణ చేసి ఫైనల్ గా మేము బిర్యానీ తెచ్చుకున్నాము. అండ్ ఇంకా ఇక్కడ కూర్చొని బిర్యానీ అండ్ థమ్స్ అప్ అండ్ వాటర్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాం, అదనమాట విషయం. అది ఒక వ్యూ పాయింట్కి వచ్చాం. అండ్ యాక్చువల్గా సో ఇక్కడ నుంచి వే ఉంది, మన సోము వెళ్తున్నాడు. అండ్ అది పర్ఫెక్ట్ వేనేనా రా? ఏరే జారుతుందా? సరే నేను ఆపేస్తా వీడియో. సార్ నిజంగా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అండ్ మాక్సిమం అరిచేకి సో గొంతంతా రాసిపోయింది, ఇప్పుడు గట్టి గట్టిగా అరిచినాను. అండ్ చూడొచ్చు చుట్టుపక్కల మామూలుగా లేదు, లోయ అనమాట. కాకపోతే కొండ ఎంత దూరం వస్తుంటే అంత దూరం ఇట్లా స్లోప్ గా ఉంది, కానీ లోయ అయితే కాదు. అండ్ బిల్డింగ్ అట్ట వెళ్తే అడవిలో గమనించవచ్చు మేము ఎంత కిందకు వచ్చామో. ఈ వ్యాలీ పేరు ఏంట్రా? ఈ వ్యాలీ పేరు గాలి బండలు. అది ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి నాకు తెలిసింది, అందువల్లనే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. అప్పుడు నాకు తెలియదు అనమాట, పేరేం తెలియదంట. అండ్ దారిలో కనిపించింది, ఆపేసాం. అండ్ వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇంకా చాలా చూడాలి కాబట్టి చూద్దాం ఇంకేముంటాయో స్పెషల్. ఇక్కడ దాకా రాక్ ఉంది అండ్ ఇక్కడ నుంచి కొంచెం గడ్డి ఉంది. అండ్ ఇక్కడైతే నెట్వర్క్ అసలు ఫుల్ ప్రాబ్లం అంట. ఎంతరా నెట్వర్క్? ఈనా జీనా కానీ రావట్లేదు కదా. జియోలో ఉన్న గొప్పదనం అదే. మాత్రం బీభత్సంగా ఉన్నాయి కదా, అదంతా మబ్బుగా మంచా మబ్బా బ్లర్ అయిందయ్యా. నిజంగా ఈ లొకేషన్ బాగుంది. కాకపోతే ఇంకా సైట్ సీయింగ్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి అంటున్నారు చాలా మంది. అండ్ మ్యాప్ లో చూస్తే కూడా ఇంకోటి 6 కిలోమీటర్స్ చూపించింది. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి బ్లాగింగ్ అని ఫిక్స్ అయ్యాను. క్రేజీ థింగ్ ఏంటంటే మామూలుగా చల్లగా ఉంటుంది ఆర్సీ హిల్స్, కూల్గా అన్నారు. కాకపోతే మధ్యాహ్నం టైంలో మాత్రం నార్మల్గా అన్ని ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఎంత టైము 3:30 అవుతుంది. అండ్ సూర్యుడు ఆపోజిట్ గా ఉన్నాడు నా ఫేస్ కి. అండ్ మా వాళ్ళు అక్కడ ఫోటో షూట్ చేసుకుంటున్నారు. సో అదనమాట. అరే మిగతా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కదరా, టైం అయిపోద్దురా. అండ్ ఎంత హైట్ ఎక్కాము, ఎంత హైట్ కిందకి వచ్చాము. ఇప్పుడు పైకి ఎక్కాల, దోలు తీరిపోద్ది. పైకి ఎక్కిన తర్వాత కలుస్తా. భయంకరమైన ట్రెక్కింగ్ కంప్లీట్ అయింది. చూడడానికి చిన్న కొండలాగా ఉంది, కానీ అది చిన్న కొండ కాదు, అనకొండ. సో మన సోముకు ఫీలింగ్ ఎట్టుందో చూద్దాం. ఎట్లా ఉందిరా నీ ఫీలింగ్? అమ్మ అంతే. సో అసలు మామూలుగా లేదు. అదే కాకుండా కొంచెం స్మోక్ పొగలాగా వచ్చి అండ్ సన్ రేస్ అంతా బాగా కనిపిస్తుంది విజువల్స్. అండ్ చాలా బాగుంది, చూడొచ్చు. ఇక్కడ ఒక పార్క్ చేసి అండ్ ఇంకో వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అంతే. ఇంకా ఎక్కడ రాది అసలు పేర్లు ఊర్లు ఏం లేవా? అంతే, ఇక్కడ పేర్లు ఊర్లు ఏముండవు, వ్యూ పాయింట్ అంతే. అంత మించి నేను చెప్పలేను, నాకు ఓపిక లేదు పేర్లు కనుక్కునేంత. కాకపోతే చూడండి, వచ్చినప్పుడు మీరు ఎలాగో చూస్తారు కదా. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అండ్ స్టెప్స్ అన్నీ ఎక్కిన తర్వాత ప్రతి దగ్గర ఇంకంతే మబ్బులు, కొండలు, ఇలాంటి స్పాట్స్ అంటే అలాగే ఉంటుంది. ఆర్స్లీ హిల్స్ వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు, బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి. అసలు మొత్తం ఫాగీగా ఉంది
అండ్ వెదర్ కూడా ఎండగానే ఉంది, బట్ చూడ్డానికి మాత్రం అదిరిపోతుంది అసలు, బీభత్సం అండ్ అమేజింగ్ ఉంది కదా. సో కంటెంట్ అయితే బాగానే ఇచ్చాను అనుకుంటున్నాను. అరే నాకు తెలిసి ఈ బ్లాగ్లో ఇదే ఫైనల్ అయి ఉంటుందా. అంతే, బ్యూటిఫుల్ లొకేషన్ నా వెనక గమనించవచ్చు. నాకు తెలిసి వెనకాలంతా వైట్గా ఉంది కాబట్టి నేను బ్లాక్గా కనిపిస్తాను, కానీ ఏం చేస్తాం. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో. అండ్ నేను లాగింగే చేయనిరా. సో ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో, గమ్ముగుండు. అండ్ అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసిద్ది. ఏమో నాకు తెలియదు, ఊరికి అలా అనుకుంటున్నా యాక్సెప్ట్ చేసిద్దామో. చేయకపోతే ఆడ నుంచి తోసిపడతా బండి అయిపోద్ది, సేన వదిలిపోద్ది. సో అక్కడ చూడండి, అరే వాళ్ళ అమ్మాయికి చూడండి ఎంత హైటో, మొత్తం క్లౌడీగా ఉంది. క్లౌడీయా? అదేరా ఫాగీ. ఊరికి నిలబడి కూర్చోద్దు, గమ్మున కూర్చో, కళ్ళు తిరిగిపోతాయి. అక్కడ చూడొచ్చు. అండ్ అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే మా వాళ్ళకి అంత రిస్క్ చేసే ఓపిక లేదంట. కాకపోతే ట్రై చేద్దాం. యాక్చువల్గా దీనిలో నుంచి దిగి అండ్ అటుపక్క ఎక్కాలి. అటుపక్క ఏముందో తెలియదు, సోము వెళ్ళాడు. అండ్ మీకు ఏమైనా కనిపిస్తుందా? సో అటుపక్కకి వెళ్దాం. సో చాలా క్రేజీగా చేస్తున్నాను, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ, సో గట్టిగా అరుస్తున్నాను, ఏమనుకోకండి. చాలా క్రేజీ ఫీలింగ్. అండ్ ఇక్కడ నుంచి రావడం మాత్రం మామూలు కష్టం లేదు, చేయికి దెబ్బ కూడా తగిలింది. అయినా ఇంత దూరం వచ్చి ఇక్కడ దాకా రాకపోతే ఎందుకులే అని వచ్చేసాం. నిజంగా ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల బయట. ఇంకేంటంటే క్యామ్ అంత క్లారిటీ లేదు, కానీ ఈ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. సో చూడడానికి మాత్రం ఖచ్చితంగా రావాలి. వచ్చిన తర్వాత మాత్రం కొంచెం ట్రెక్కింగ్ అలాంటివి చేస్తేనే ఇక్కడ మజా అనేది ఉంటుంది. అట్లా కాదు నేను రాను జస్ట్ అలాంటి వ్యూస్ చూస్తాను అంటే అదిగోండి అలా ఒకటి కనిపిస్తుంది చూడు, ఆడ దాకా వచ్చి ఎగురుకుంటా వెళ్ళిపోవడమే. ట్రెక్కింగ్ చేయాలా, కష్టపడాలా అండ్ ఎంజాయ్ చేయాలా వ్యూస్ ని, అది విషయం. ఏమంటున్నారంటే సూసైడ్ స్పాట్ అంట. అండ్ ఆ మూలకెళ్ళి ఎవరో దూకి చచ్చిపోయారంట. సో అది సూసైడ్ స్పాట్ అంటున్నారు. కార్ దగ్గరికి వచ్చాం అండ్ మా డాడీ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా కార్లోకి వెళ్దాం. సో ఇంకా కొండ దిగుతా ఉన్నాం అనమాట. అండ్ యాక్చువల్గా కొంచెం వ్యూస్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటే చెట్లు బీభత్సంగా అడ్డంగా వచ్చేసినాయి. చెట్లు ఉంటేనే చల్లదనం. సో ఇట్స్ వెరీ కూల్. దిగుతున్నాం, బట్ అసలు సాయంత్రం అయితే చాలా కూల్ అయిపోయింది. అండ్ ఎట్లుందంటే ఏసీ ఆన్ చేసి ఒక 17-16 పెడితే ఎట్లుంటుంది అట్టుందనమాట. సో ఫుల్ మామూలుగా లేదు. అండ్ రైడ్స్ అలాంటివి ఏం లేవు కాబట్టి ఏం చేయలేకపోయాం. బట్ నిజంగా ఎక్స్ప్లోర్ చేసినంత వరకు మాత్రం బీభత్సంగా ఉంది. అండ్ ఇట్స్ ఎ మెమొరబుల్ మూమెంట్ అనమాట, అంతే కదా. సో అదనమాట. ఎందుకంటే ప్రతిదీ దానికంటే బెటర్గా చేస్తుంటే అలాగే ఉంటుంది. ఇదే బెటర్, ఇదే అన్నిటికంటే బెటర్ అని. సో అదనమాట. అంతే, కొండ దిగి ఇక్కడ టీ స్టాల్ దగ్గర ఆగాం. చల్లటి క్లైమేట్ లో వేడి వేడి టీ తాగుతూ ఆర్స్లీ హిల్స్ దగ్గర వ్యూస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. అండ్ ఎంట్రీ ఫీజు వచ్చి 25 రూపీస్ ఒక కార్కి. అండ్ ఇంక బైక్ ఎంత ఉంటుందో మాకు అదే తెలియదు, ఎందుకంటే కార్లో వచ్చాం. బైక్ 15 రూపాయలా? ఓకే, బైక్ 15 రూపాయలంట శ్రోతల అభిప్రాయం మేరకు. అండ్ ఫైనలీ ఇదండి ఆర్స్లీ హిల్స్ వ్లాగ్. అండ్
ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అంతే అంతే అదే చేయండి. అండ్ కింద కామెంట్ చేయండి ఏ టైప్ ఆఫ్ కంటెంట్స్ మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో. సో ఆ కంటెంట్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ చేసే విధంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.